బాబా వంగా జోస్యం జూన్ డిసెంబర్ మధ్యలో కోటీశ్వరులయ్యే 4 రాశులు ఏంటో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్ అయితే ఎలా ఉంటుంది? ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఒక్కసారిగా వస్తే ఎలా ఉంటుంది? అదృష్టం ఒక్కసారిగా మీ వైపు తిరిగి కోట్ల రూపాయల అవకాశాలు మీ ముందుకు వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు సోషల్ మీడియాలో జ్యోతిష వర్గాల్లో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆసక్తిగా ఫాలో అయ్యే బాబా వంగా జోస్యం ప్రకారం 2026 జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో 4 రాశుల వారికి అద్భుతమైన కాలం ప్రారంభం కానుందట. ఆ 4 రాశులు ఏవి? వారికి ఎలాంటి అదృష్టం కలగబోతోంది? ఎందుకు వీరిని భవిష్యత్ కోటీశ్వరులుగా చెబుతున్నారు? ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే 4 రాశుల్లో మీ రాశి ఏదో కూడా తెలుసుకోవాలి కదా. ఫ్రెండ్స్, ముందుగా బాబా వంగా గురించి కొంచెం తెలుసుకుందాం. బాబా వంగా బల్గేరియాకు చెందిన ప్రముఖ మహిళా జ్యోతిషురాలు. చిన్న వయసులోనే ఒక తుఫాను కారణంగా ఆమె చూపును కోల్పోయిందని చెబుతారు. అయితే ఆ తర్వాత భవిష్యత్తును చూసే ప్రత్యేక శక్తి తనకు లభించిందని చాలా మంది నమ్ముతారు. ప్రపంచంలోని ఎన్నో సంఘటనల గురించి ఆమె ముందుగానే చెప్పిందని ప్రచారం కూడా ఉంది. అందుకే బాబా వంగా పేరు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే 2026 జూన్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో కొన్ని రాశుల వారికి అదృష్టం ఊహించని స్థాయిలో కలిసి వస్తోందని బాబా వంగా జోస్యం చెబుతోందని అనేక కథనాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇవి విశ్వాసాల ఆధారంగా ప్రచారంలో ఉన్న జ్యోతిష అంచనాలు మాత్రమే. వాటిని భవిష్యత్తు హామీలుగా కాకుండా ఆసక్తికరమైన జ్యోతిష విశ్లేషణలుగా మాత్రమే చూడాలి. మరి ఆ అదృష్టం రాశులు ఏవో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటి రాశి వృషభ రాశి. ఫ్రెండ్స్, మీరు వృషభ రాశికి చెందిన వారైతే ఈ భాగం మీకోసమే. జ్యోతిష అంచనాల ప్రకారం వృషభ రాశి వారికి సంవత్సరం రెండవ భాగం అత్యంత సుప్రదంగా ఉండబోతోందట. ఎన్నో రోజులుగా ఆగిపోయిన పనులు పూర్తయితాయి. ఆర్థికంగా బలపడతారు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఒక్కసారి ఆలోచించండి, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న డబ్బు చేతికి వస్తే ఎలా ఉంటుంది? పెట్టుబడులు లాభాలు వస్తే ఎలా ఉంటుంది? వ్యాపారంలో ఊహించని విజయాలు వస్తే ఎలా ఉంటుంది? వృషభ రాశి వారికి అలాంటి పరిస్థితులు కనిపించవచ్చని జ్యోతిష వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా ఆగస్టు నెల వీరికి అత్యంత కీలకంగా మారవచ్చని అంటున్నారు. కొంతమంది కొంత ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని, కొంతమందికి ఉద్యోగాల్లో మంచి అవకాశాలు రావచ్చని, మరికొందరికి విదేశీ అవకాశాలు కూడా కలగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు రెండో అదృష్ట రాశి సింహరాశి. ఫ్రెండ్స్, సింహరాశి అంటే నాయకత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ రాశి వారికి అక్టోబర్ నెల నుంచి అదృష్టం పూర్తిగా మారిపోతుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎదురైన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయట. ఎప్పుడైనా గమనించారా? కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు అనిపిస్తోంది. కానీ ఒక్కసారి కాలం కలిసి వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. సింహరాశి వారికి అలాంటి కాలం రాబోతోందని జ్యోతిష విశ్లేషణ చెబుతున్నారు. వ్యాపారస్తులకు పెద్ద ఒప్పందాలు రావచ్చు. ఉద్యోగస్తులకు జీతాల పెంపు లభించవచ్చు. రాజకీయ రంగంలో ఉన్న వారికి గుర్తింపు పెరగవచ్చు. సామాజికంగా గౌరవం పెరగవచ్చు. ఇవి అన్ని కలిసి సింహరాశి వారి జీవితంలో కొత్త అధ్యయనానికి నాంది కావచ్చని అంటున్నారు. ఇప్పుడు మూడో రాశి మకర రాశి. ఫ్రెండ్స్, ఈ రాశి వారు సాధారణంగా కష్టపడి పనిచేసే వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు. జ్యోతిషుల విశ్లేషణల ప్రకారం 2026 చివరి భాగంలో మకర రాశి వారికి కష్టానికి తగిన ఫలితం లభించే అవకాశం ఉందట. మీరు చాలా కాలంగా ఒక లక్ష్యం కోసం కష్టపడుతున్నారా? పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నారా? వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నారా? అయితే ఈ కాలం మీకు అనుకూలంగా మారవచ్చని చెబుతున్నారు. మకర రాశి వారికి కెరియర్ పరంగా మంచి పురోగతి కనిపించవచ్చు. కొత్త బాధ్యతలు రావచ్చు. కొత్త అవకాశాలు తలుపు తట్టవచ్చు. సమాజంలో గౌరవం పెరగవచ్చు. ఆర్థికంగా స్థిరత్వం రావచ్చు. ఇవన్నీ కలిసి జీవితంలో పెద్ద మార్పుకు దారితీయవచ్చని అంటున్నారు. ఇప్పుడు నాలుగో రాశి వృశ్చిక రాశి. ఫ్రెండ్స్, వృశ్చిక రాశి వారు ధైర్యం, పట్టుదల, కష్టపడే స్వభావానికి ప్రసిద్ధి. ఈ రాశి వారికి సెప్టెంబర్ నెల ప్రత్యేకంగా ఉండవచ్చని జ్యోతిష విశ్లేషకులు చెబుతున్నారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావచ్చు. జీతం పెరగవచ్చు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడవచ్చు. కొంతమందికి వ్యాపారాల్లో మంచి లాభాలు రావచ్చు. ఇప్పటి వరకు ఎదురైన ఆర్థిక సమస్యలు తగ్గిపోవచ్చు. ఒక్కసారి ఊహించండి ఫ్రెండ్స్, ఎన్నో ఏళ్లుగా కోరుకున్న స్థాయికి చేరుకుంటే ఎలా ఉంటుంది? ఆర్థిక భద్రత కలిగితే ఎలా ఉంటుంది? కుటుంబంలో సంతోషం పెరిగితే ఎలా ఉంటుంది? వృశ్చిక రాశి వారికి అలాంటి పరిస్థితులు ఏర్పడవచ్చని జ్యోతిష అంచనాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, చాలా మంది జాతకాలు, జోస్యాలు విన్న వెంటనే అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయని భావిస్తారు. కానీ నిజానికి అదృష్టం మాత్రమే సరిపోదు. కష్టపడి పని చేయాలి. సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అవకాశాలని గుర్తించాలి. అప్పుడే విజయం లభిస్తోంది. జ్యోతిష్య అంచనాలు మనకు ప్రేరేపణ ఇవ్వవచ్చు. ఆత్మవిశ్వాసాన్ని పెంచవచ్చు. కానీ విజయానికి ప్రధాన కారణం మన కృషి అని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఈ 4 రాశుల్లో మీ రాశి ఉందా? వృషభ రాశినా, సింహ రాశినా, మకర రాశినా, లేక వృశ్చిక రాశినా? మీ రాశి ఏదైనా సరే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, జీవితాన్ని మార్చేది కేవలం అదృష్టం కాదు, అవకాశాన్ని ఉపయోగించుకునే మన సామర్థ్యం. అయితే జ్యోతిష్యాన్ని విశ్వసించే వారికి అంచనాలు ఖచ్చితంగా ఆసక్తికరంగానే ఉంటాయి.
ప్రత్యేకంగా ఆర్థిక పురోగతి, కెరియర్ వృద్ధి, వ్యాపార విజయాల కోసం ఎదురు చూస్తున్న వారికి మరింత ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. మరి మీ రాశి 4 రాశుల్లో ఉందా? మీరు బాబావంగా జ్యోతిష్యాన్ని నమ్ముతారా? ఈ అంచనాల గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి జ్యోతిష్య విశేషాలు, రాశి ఫలాలు, గ్రహ గోచారాలు, ఆధ్యాత్మిక సమాచారం, ఆసక్తికరమైన విశ్లేషణలు మీకు కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ తో, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. ధన్యవాదాలు.